హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌరీ ఫ్యాషన్స్ ఎన్పిటి. హాయ్ అండి, ఇక్కడ చూసారు కదండి, మనము ఒక ఫ్లవర్ అయితే వేసుకున్నాము. ఆ ఫ్లవర్ వచ్చేసి మనము ఎలా స్టిచ్ చేసుకునేది ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదండి, నేను థ్రెడ్ అయితే ఎంబ్రాయిడరీ థ్రెడ్ అయితే తీసుకున్నాను. గ్రీన్ కలర్ అలాగే పింక్ వైట్ అలా వచ్చేసి ఉంటుందండి, డబుల్ కలర్ వచ్చేసి ఉంటుంది. ఇవైతే తీసుకున్నాను. గ్రీన్ అయితే వచ్చేసి మనకు లీఫ్కి అయితే వేసుకుందాము. ఇక్కడ పింక్ కలర్ వైట్లో ఉంది కదా, అది ఫ్లవర్కి అయితే వేసుకుందాము. ఈ స్టిచ్ వచ్చేసి మనకు క్యాస్ట్ వన్ స్టిచ్ అండి. ఈ స్టిచ్ వచ్చేసి నేను ప్రైవేస్ వీడియోలో కానీ పెట్టానండి, చూసారు కదండి, స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. ఇలాగనేది వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను డిఫరెంట్గా అయితే వేస్తున్నాను. పైన వచ్చేసి మనకు రౌండ్ వేసేసాం కదా, ఇక్కడ వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో మనం వేసేసాం కదండి, చూసారు కదా. ఇలా వచ్చేసి మనం ఒక సైడ్ నుంచి ఇలా అయితే తీసుకోవాలి. నీడలు తీసుకున్న తర్వాత ఇక్కడైతే మనము స్ట్రా ఉంటుంది కదండి, అవి తీసుకునేసి ఇలా మనము నీడల్ లెక్క అనేది పెట్టేసుకోవాలి. నీడల్లో పెట్టేసుకున్న తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి మనకు కిందకైతే పెట్టేసుకోవాలి. తర్వాత మనము ఒక హ్యాండ్తో ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదండి, పువ్వు కట్టినట్టుగా ఇలాగైతే వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా అయితే చేసుకోండి. ఇలా మనకు వచ్చేసి ఫస్ట్ అయితే మనము 8 రౌండ్స్ అయితే తిప్పేసుకుందామండి. మనం 8 రౌండ్ అయితే వేసుకుందాము. ఇలా పట్టేసుకుంటూ వేసుకోవాలండి, లేదంటే మనకి ఇక్కడ అనేది మనకు స్టార్ అనేది కదులుతూ ఉంటుంది. అందుకే కొంచెం చూసేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా 8 రౌండ్స్ అయితే పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ వచ్చేసి నేను డబుల్ కలర్ అయితే వేసుకున్నాను. మనకు కావాలంటే సింగిల్ కలర్ అయితే వేసుకోవచ్చు అండి. మనకు రోజ్ ఫ్లవర్ లాగా వస్తుంది కదా, మనకు ఫ్లవర్ స్టిచ్ అనేది వేసుకుందాం. చూసారు కదండి, ఇలా అనేది మనం వేసుకోవాలి. చిన్నగా చూసేసుకొని నిదానంగా అనేది ఇలాగైతే మనం పెట్టేసుకోవాలండి. ఒక సైడ్కి అనేది రావాలి. చూసారు కదా, ఇలా అయితే మనం తిప్పేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి నీడిల్ అనేది కిందికైతే దింపేసుకుందాం. చూసారు కదా, ఇలా అయితే నీడిల్ అయితే కిందికి వేసుకున్న తర్వాత మనము ట్రయాంగిల్ అయితే ఇక్కడ వేసేసాం కదండి. ఇక్కడ మళ్ళీ మనం ఫస్ట్ మనం ఎక్కడైతే మనం నీడిల్ అయితే పెట్టేసుకున్నామో ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, మళ్ళీ కింది నుంచి మనకి ఇలా వెళ్ళేలాగా థ్రెడ్ దగ్గరికి వెళ్ళేలాగా చూసేసుకొని మళ్ళీ 8 రౌండ్స్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ మనము 3 పెట్టెలు అయితే వేసుకుందాము. ఇలా ట్రయాంగిల్ లాగా వేసేసాం కదండి, అలాగైతే వేసుకుందాము. చూసారు కదా, మనం చిన్నగా మనము హ్యాండ్ అనేది పట్టేసుకునేసి వేసుకోవాలండి. అప్పుడు మనకు కరెక్ట్గా అనేది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్లవర్ షేప్ లాగా అయితే వచ్చేస్తుంది. ఇలా మనకు గుచ్చులాగా వచ్చేస్తుందంటే, ఇక్కడ గుచ్చు అలాగా వచ్చేస్తుందంటే ఇలా మనము మనం హ్యాండ్తో అనేది ఇలా చేసుకొని పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగైతే మనం చేసుకోవాలి. నీళ్ళు కింద దింపిన తర్వాత మనం బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ అలాగే వేసుకోవాలండి. మనము ట్రయాంగిల్ అయితే ఇక్కడ ఉంది కదా, అలాగనేది మన షేప్ వచ్చేలాగా అయితే వేసుకుందాము. ఇప్పుడు 3 పెట్టెలు వేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎంత వేయాలని చెప్తానండి, ఓకేనా. ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఫ్రెండ్స్, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలనేసి. ఇక్కడైతే మనకు 3 పెట్టెలు అయితే వేసుకున్నాం కదండి. తర్వాత వచ్చి మనము ఫస్ట్ వచ్చేసి మనం పైన అయితే మనం వేసుకున్నాం కదా, మనం ట్రయాంగిల్ టైప్లో వేసేసుకున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకు కింద అయితే మనకు చాలా గ్యాప్ అయితే ఉంది కదా, ఫ్లవర్ ఒక సైడ్ ఉండేలాగా అయితే మనం వేసుకుందామండి. రోజ్ ఫ్లవర్ అయితే వేసుకుందాము, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనము 10 టైమ్స్ అయితే తిప్పేసుకుందామండి. ఇలాగా మనం పువ్వు కట్టేలాగా 10 టైమ్స్ అయితే ఇలాగైతే వేసుకోవాలండి, ఓకేనా. 10 టైం వేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది మనం ఇలా పట్టేసుకునేసి మనము థ్రెడ్ అనేది ఇక్కడ పట్టేసుకుంటూ షేప్ అయితే మళ్ళీ మనకి సరిగా రాదండి, కుచ్చులాగా అయితే అయిపోతుంది, చిక్కు పడిపోతుంది. అందుకే నీట్గా రావాలంటే ఫినిషింగ్ అనేది ఇలా పట్టేసుకుంటూ చేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు మనం మధ్యలో అయితే మనం వేసేసాం కదండి, దాని చుట్టూ ఇక్కడైతే వేసుకుందాం, 1 రౌండ్ అయితే వేసుకుందాము. తర్వాత వచ్చేసి మనకి కింద మనకు ఎక్కువ గ్యాప్ అయితే వస్తుంది కదా, అక్కడ నెక్స్ట్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ అనేది వేసుకుందామండి. ఇలాగైతే వేసుకుందాము, ఓకేనా. చూసారు కదా, మనం ఇలాగా ఇక్కడ మనం 10 టైమ్స్ అయితే ఇలా రౌండ్ అయితే తిప్పేసుకుందామండి. మనకు కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ సైడ్ ఉందంటే మనం నెక్స్ట్ మనకు కరెక్ట్గా వచ్చేలాగా పైకి ఇవి మనకు వచ్చేసేలాగా చూసేసుకొని వేసుకోవాలి. ఇట్లా పట్టేసుకుంటూ వేసుకుందామంటే కరెక్ట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుందండి, ఓకేనా. చూసారు కదా, ఇలాగైతే వేసుకోవాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనము ఇప్పుడు మన పెట్టెలు అయితే ఒకటి వేసాం కదండి, దాని బ్యాక్ సైడ్కి వచ్చేలాగా అయితే మనం వేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్గా మనకు ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగనేది మొత్తం అయితే ఇలా వేసుకుందామండి. మన రౌండ్స్కి అనేది ఒక రౌండ్కి వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి మనం 8 అయితే మనం వేసుకున్నాం కదా, 8 రౌండ్స్. తర్వాత నెక్స్ట్ పెట్టెలకు వచ్చేసి మనకు నెక్స్ట్ రౌండ్కి వచ్చేసి 10 అయితే మనం పెట్టేసుకున్నామండి. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, 10 అయితే వేసుకున్నాము. మొత్తం అయితే ఇలాగైతే వేసుకుందామండి. మొత్తం రౌండ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది ఎలా వేసుకునేది చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్.
చూసారు కదా, ఇలాగైతే మనం పట్టేసుకుంటూ వేసేసుకోవాలండి. లేదంటే కరెక్ట్గా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదు. ఓకేనా, మన కిందకి నీళ్ళు అనేది పెట్టేసుకుని తర్వాత వచ్చేసి చూసారు కదా, మనం మొత్తం అయితే ఇక్కడైతే వేసేసుకున్నామండి. మళ్ళీ మనకి ఇక్కడ గ్యాప్ అయితే ఉంది కదా, మనం పైనుంచి వేసుకోకుండా ఇక్కడ మనకు సైడ్ నుంచి అయితే ఇట్లా వేసేసుకుందామండి. అప్పుడు మనకు ఫ్లవర్ అనేది కరెక్ట్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి నేను 12 స్టాండర్డ్ అయితే వేసుకుంటున్నాను అండి. 12 టైమ్స్ అయితే వేసుకుంటున్నాను. ఓకేనా, మనము ఇట్లా హ్యాండ్తో అనేది పట్టేసుకుంటూ వేసేసుకోవాలండి, లేదంటే కరెక్ట్గా రాదు ఫినిషింగ్. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి మధ్యలో రోజ్ ఫ్లవరు మనకు కలర్ వచ్చేసి వైట్ లాగా వచ్చేస్తుంది, తర్వాత బేబీ పింక్ లాగా అయితే వచ్చేస్తుంది కదండి. ఇక్కడైతే డార్క్ పింక్ లాగా అయితే వేసుకుంటున్నాను. మనకి ఈ రౌండ్ అంతా మొత్తం వచ్చేసి మనకు 12 రౌండ్ అయితే వేసుకోవాలండి. మనకు పెరిగే కొద్దీ మనకు ఇలా మనకు కొంచెం అనేది ఎగస్ట్రా అనేది పెట్టేసుకోవాలండి. ఎగస్ట్రా అనేది మనము ఇట్లా తిప్పేసుకోవాలి. ఓకేనా, రౌండ్స్ అనేది ఎగస్ట్రా తిప్పేసుకుంటూ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది, కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ కాబట్టి చిన్నవి అయితే మనం లోపల చిన్నగా వేస్తాం కాబట్టి మనకు పెటలు చిన్నగా వస్తున్నాయి కాబట్టి అప్పుడు మనం అక్కడ తక్కువ అయితే పెట్టేసుకోవాలండి. మనకు పెరిగే కొద్దీ ఎక్కువ స్టాండర్డ్ అయితే మనం తిప్పేసుకుంటూ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగైతే మొత్తం అయితే మనం వేసుకుందాం ఫ్లవర్స్కు. మన దగ్గరికి చూసామంటే చాలా బాగా అయితే ఉంటుందండి, చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. ఇలాగే మనం 3D ఫ్లవర్ లాగానే వేసేసుకోవచ్చు అండి. ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని ఫ్రాక్స్కి వేసేసుకోవచ్చు, డ్రెస్సులకు వేసేసుకోవచ్చు, అలాగే బ్లౌజ్కి కానీ వేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగైతే మొత్తం అయితే వేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత మనకు చూసారు కదా, మనకు ఇక్కడ వచ్చేసి ఇంకొకటి అయితే వేసేసుకుందామండి. అప్పుడు ఫినిషింగ్ కరెక్ట్గా అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది ఫ్లవర్ అనేది. ఓకేనా, ఇలా 12 స్టాండ్ అయితే వేసుకుందాము. మనము ఒక లేయర్కు మనకు ఒక్కొక్క ఇట్లా మనం స్టాండ్ అనేది ఎక్స్ట్రా పెంచేసుకుంటూ వెళ్ళిపోవాలండి, అప్పుడే కరెక్ట్గా అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడైతే కరెక్ట్గా అయితే అయిపోయిందండి. మొత్తం అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది. మనం ఇక్కడ చూసేసుకొని ఇలా కరెక్ట్గా వచ్చేలాగైతే చేసుకుందామండి. చూసారు కదండి ఎంత బాగుందో, ఫ్లవర్ అనేది వేసేసుకున్నామండి. ఇక్కడ వచ్చేసి మనం ఇంకా లీఫ్కి అయితే వేసుకున్నాము. లీఫ్కి వచ్చేసి నేను డార్క్ గ్రీన్ కలర్ అయితే తీసేసుకున్నాను. మనం డార్క్ అయితే తీసేసుకోవచ్చు, లేదా లైట్గానే తీసేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి మనకు కొమ్మకి అనేది ఇలాగైతే గ్రీన్ కలర్లో వేసేసుకుందామండి. చూసారు కదా, నేను వచ్చేసి ఇక్కడ స్టీమ్ స్టిచ్ అనేది వేస్తున్నానండి, అంటే కాడకుట్టు అనేది అంటారండి. అలాగనేది వేసుకుంటాం. చూసారు కదండి, మనం థ్రెడ్ అనేది ఇలా వేసుకుంటూ తర్వాత మళ్ళీ మధ్యలోకి మన థ్రెడ్ వచ్చేలాగా వేసుకోవాలి. మనకు కొంచెం జాయింట్ అయినా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు థ్రెడ్ వేసాం కదా, మన కింద నుంచి ఆ థ్రెడ్ ఆనేలాగైతే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం గ్యాప్ ఇచ్చైనా వేసుకోవచ్చు అండి. ఇలా కొమ్మలాగా ఇలాగైతే వేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇలాగైనా వేసేసుకోవచ్చు, గొలుసు కుట్టైనా వేసుకోవచ్చు అండి. చూసారు కదా, మనం మొత్తం అయితే ఇక్కడ మనకు కొమ్మలకు అనేది ఇలా మనము స్టీమ్ స్టిచ్ అనేది వేసుకుందామండి. ఇలా స్టిచ్ అనేది మొత్తం అయితే వేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండి, మొత్తం అయితే వేసాను. ఇక్కడ వచ్చేసి మనకు లీఫ్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మనకు ఈ లీఫ్ అనేది ఒక రకమే కదండి, చాలా అంటే చాలా డిఫరెన్స్గా అయితే ఉంటాయండి. ఇలాగైతే మనం ఈ సైడ్ ఆ సైడ్ అనేది మనము ఇలా వచ్చేలాగా వేసుకుందామండి. క్రాస్గా చూసారు కదండి, ఈ సైడ్ నుంచి ఇక్కడికి క్రాస్గా వచ్చేలాగా వేసుకోవాలి. ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళేటప్పుడు ఇలా క్రాస్గా అనేది వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇలా వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది. ఫ్లేర్ స్టిచ్ అంటారు, చాలా బాగుంటుందండి. ఇలా వేసుకున్నామంటే ఇలా లీఫ్ అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మధ్యలో అనేది కొంచెము ఎత్తుకునేది వస్తుంది, చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగైతే వేసుకుందామండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలాగైనా వేసుకోవచ్చు. మనకు లీఫ్లో చాలా విధాలుగా అయితే ఉంటాయండి, డిఫరెంట్గా అయితే ఉంటుంది. అలా వేసుకున్న చాలా బాగుంటుంది. ఓకేనా, నేను మగ్గం వర్క్లో కానీ ఇలాగైతే వేసేసానండి. ఒకసారి చూడండి, చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తం అయితే ఇలాగా లీఫ్కి అయితే వేసుకుందామండి. ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళాలండి, ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చేలాగా వేసుకోవాలి. మధ్యలో మనకు గ్యాప్ లేకుండా ఇలాగైతే వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకొక మనకు వచ్చేసి ఇట్లాగే మనం వేరేగానే వేసుకోవచ్చు అండి, ఫిష్ బోన్ స్టిచ్ లాగానే వేసుకోవచ్చు. ఓకేనా, మనం ఇది ఫిష్ బోన్ స్టిచ్ అనుకోవచ్చు, లేదంటే ఫ్లేర్ స్టిచ్ అనే వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సరే కదా, ఇక్కడ కానీ అలాగే వేస్తున్నానండి.
మొత్తం అయితే ఇలాగైతే వేసుకుందామండి. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ లీఫ్లకి అయితే మొత్తం అయితే వేసుకుందాము. ఇలా మొత్తం వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఎలా వేసామో సేమ్ అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదండి, మొత్తం అయితే అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదండి, మీకు ఎంతో కొంత నచ్చిందనుకుని యూస్ఫుల్ అవుతుంది అనుకుని నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.